హలో బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ప్యారిస్ సిటీలో ఐటీ పార్క్ని చూపిస్తాను. ఈ ఐటీ పార్క్ ఏరియాని లా డిఫెన్స్ అని పిలుస్తారు. అంటే పూణేలో హింజువాడి, హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో ప్యారిస్ సిటీలో లా డిఫెన్స్ అలాగా. ఇది మొత్తం 14,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 2 lakhs ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్యారిస్ సిటీలో టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ లా డిఫెన్స్ ఏరియాలోనే ఉన్నాయి. టూర్ ఫస్ట్ అనే బిల్డింగ్ హోల్ ఫ్రాన్స్లోనే టాలెస్ట్ బిల్డింగ్ విత్ 52 స్టేర్స్. ఇక్కడ వర్క్ అవర్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మార్నింగ్ షార్ప్ 9కి లాగిన్ అవుతారు, ఈవినింగ్ ఎగ్జాక్ట్ 5కి లాగ్ ఆఫ్ అయిపోతారు. అవును మాస్టారు, ఇంతమంది జనం ఉన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు పార్కింగ్లు ఎక్కడైనా డౌట్ వచ్చిందా? అవన్నీ అండర్ గ్రౌండే. లోకల్ ట్రైన్లు, మెట్రోలు, ట్రామ్లు, బస్సులు, ఈవెన్ పార్కింగ్లు కూడా అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడే షాపింగ్ మాల్స్, థియేటర్స్, మ్యూజియంస్ కూడా ఉన్నాయి. ఇదిగో ఈ కనిపించేదే ఐకానిక్ డోమ్. అంటే ఆర్క్ ద ట్రంఫేకి ఎగ్జాక్ట్గా అలాగే కన్స్ట్రక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది లా డిఫెన్స్కి సింబల్. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆర్క్ ద ట్రంఫే కనిపిస్తుంది. ఈవెన్ మీరు ఆర్క్ ద ట్రంఫే నుంచి చూస్తే ఈ డోమ్ కూడా కనిపిస్తుంది. సేమ్ రెండు ఒకే లైన్లో కట్టారు. మీరు చూస్తే నంబర్ కానీ స్కేల్ తీసుకొని కొలిసి కట్టారా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ప్యారిస్ అంటేనే ఫ్యాషన్ క్యాపిటల్. ఇక్కడ జనం చాలా మోడర్న్గా ఉంటారు. కిడ్స్ నుంచి 80 years వరకు చాలా అంటే చాలా మోడర్న్గా ఉంటారు. ప్యారిస్లో అన్ని దేశాల జనం ఉంటారు. ఫుల్ బ్లాక్గా ఉండే ఆఫ్రికన్స్, బ్రౌన్ కలర్లో ఉండే ఏషియన్స్, వైట్ కలర్లో ఉండే యూరోపియన్స్. కలర్ ఏదైనా, ఏజ్ ఎంతున్నా, ప్రొఫెషన్ ఏదైనా, డ్రెస్సింగ్ మాత్రం ఎరగదీస్తారు. ఎవరన్నా అమ్మాయి కమ్మలు పెట్టుకుందనో, ముక్కు పుడక పెట్టుకుందనో ఇండియన్ అని అనుకోవద్దు. అవన్నీ ఇక్కడ ఫ్యాషన్లో భాగమే. అదిగో కనిపించేదే వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్. దాదాపు 200-300 షాప్స్ ఉన్నాయి లోపల. ఏ గేట్లో నుంచి లోనకి వెళ్ళామో, ఏ గేట్లో నుంచి బయటకు వచ్చామో తెలుసుకోవడానికే మాకు దాదాపు 1 week టైం పట్టింది. దరిద్రం ఏంటంటే మా ఆఫీస్కి కూడా ఈ షాపింగ్ మాల్ లోపల నుంచే వెళ్ళాలి. ఏదో కొన్ని బండ గుర్తులు పెట్టుకొని మేనేజ్ చేసాం. అదిగో లాంగ్లో ఆర్క్ కనిపిస్తుంది చూసారా, అదే ఆర్క్ ద ట్రంఫే. ఆర్క్ ద ట్రంఫే, లా డిఫెన్స్ రెండు ఒకే లైన్లో ఉంటాయి. దాదాపుగా ఒక 5-6 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి ఆర్క్ ద ట్రంఫే. లా డిఫెన్స్లోకి ఎంటర్ అయ్యగానే లెఫ్ట్ సైడే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, టీసీఎస్ బిల్డింగు, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంతమంది జనం ఉన్నా కూడా వర్కింగ్ డేస్లో ఎవరు కనిపించడం లేదు చూడు రోడ్డు మీద. ఓన్లీ లంచ్ టైంలోనే జనం ఉంటారు ఇక్కడ. ఓన్లీ ఆ 1 hour అంటే 12 to 1 ఉంటారు. లంచ్ బాక్సులు తెచ్చుకున్న వాళ్ళు చక్కగా ఈ వాటర్ ఫౌంటైన్స్ దగ్గర కూర్చొని ఆ బెంచ్ల మీద కూర్చొని తింటూ ఉంటారు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ లేవు, కానీ రైస్ పెట్టే ఒక రెస్టారెంట్ ఉంది. అంటే మిగతావన్నీ ఫ్రెంచ్ ఐటమ్సే. రైస్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేవాడు. 13 euros ఛార్జ్ చేసేవాడు. ఫ్రెంచ్ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, వర్త్ టు ఈట్. ఈ వాటర్ ఫౌంటైన్ వేస్తాడని చూశాను, కానీ ఈ 2 వారాల్లో ఒకసారి వేయలేదు. ఈ లా డిఫెన్స్ ఏరియా సిటీ నుంచి 6-7 kilometers ఉంటుంది. ఇక్కడ ఏ బిల్డింగ్ ఎక్కి చూసినా ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. ఇదిగో లా డిఫెన్స్ నుంచి ఐఫిల్ టవర్ వ్యూ చూడండి. Hope you like the video. Thank you very much for watching. For more videos like this, please subscribe our channel. Thank you very much.